హలో అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. సో ఇక్కడ నైట్ నేను నెక్స్ట్ డే ఏమన్నా చేయాల్సినవి ఉంటే ఒక చిన్న లిస్ట్ లాగా రాసుకొని పెట్టుకుంటాను, ఎందుకంటే నేను తొందరగా మర్చిపోతా కాబట్టి. అండ్ ఇక్కడ మా పాప ఆర్గనైజ్ చేస్తుంది చూడండి అన్నీ. సో దానికి ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది ఆర్గనైజేషన్ అనేది. ఇంకా పడుకునేటప్పుడు అప్పుడప్పుడు చేస్తుంది, రెగ్యులర్గా కూడా ఏం చేయదు. అండ్ ఇక్కడ మార్నింగ్ డ్రింక్ కోసం నేను జీరా 2 స్పూన్స్ అండ్ సోంపు 2 స్పూన్స్ అండ్ కొంచెం వాము, ఈ 3 కలిపి నానబెట్టి పొద్దున్న వేడి చేసుకొని తాగుతా అనమాట. ఇది ఒకరికి కాదు, ఇద్దరి క్వాంటిటీ ఇది. అండ్ ఇవేమో హలీమ్ సీడ్స్. సో హలీమ్ సీడ్స్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగాలి. అండ్ వాటి వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే తగ్గుతుంది. అండ్ మంచి ప్రోటీన్లా కూడా పనిచేస్తుంది ఆకలి కాకుండా. అండ్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఎవరికి ఉండదండి, మనందరికీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది ఆడవాళ్ళకి, ఎందుకంటే రెగ్యులర్గా మనకి మెన్సెస్ అవుతాయి కాబట్టి. సో వాళ్ళకి చాలా మంచిది, కానీ ఎక్కువ కూడా తీసుకోవద్దు. అది ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకొని నైట్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత తినాలి, రాగా తాగొద్దు. అండ్ నైట్ నానబెట్టుకొని అది మార్నింగ్ తాగాలి. అండ్ తర్వాత చియా సీడ్స్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. నైట్ నానబెట్టుకొని పొద్దున్న దాన్ని కూడా కన్జ్యూమ్ చేసుకోవాలి. అండ్ అది కూడా హార్ట్కి చాలా మంచిది. అండ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాత నేను నానబెట్టిన జీరా వాటర్ని హీట్ చేసుకొని అండ్ అది ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ తాగేస్తాను. దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 1 అవర్ తర్వాత నేను నానబెట్టుకున్న హలీమ్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ 2 తాగేస్తాను. తిను ఏ అక్క తిందాం పా. అండ్ ఇక్కడ ఒక చిన్న క్యూట్ మూమెంట్ క్యాప్చర్ అయింది. మా పాప సడన్గా బెడ్రూమ్లోకి వచ్చేసి అది ఇంకా అద్దం ముందు చూసుకుంటూ అలా ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇచ్చుకుంటుంది. నేనైతే అది అస్సలు చేయను, అది ఎవరిని చూసి చేస్తుందో నాకైతే అస్సలు తెలీదు. సో యా, అది క్యాప్చర్ చేసిన ఈరోజు. అండ్ ఇద్దరం కలిసి ఇక్కడ పీనట్ చట్నీ వేస్తున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది. సో వాళ్ళకి దోశ వేసి ఇచ్చేసిన, నేను కూడా ఒక దోశ తిన్నా మార్నింగ్. అండ్ ఇక్కడ దోశ వేసుకున్న తర్వాత
అండ్ ఇక్కడ మెయిన్ డిష్ ఆఫ్ ద డే వచ్చేసి అవిసె గింజల పొడి. అండ్ అవిసె గింజల పొడికి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. సో అవిసె గింజల పొడి చేసుకోవడానికి నేను ఒక 250 గ్రామ్స్ అవిసె గింజలను తీసుకున్నాను. అండ్ అవి కొంచెం వేడైన తర్వాత నేను పైన కొంచెం వాటర్ చల్లి మంచిగా వేయించేసుకుంటాను. ఎందుకంటే లోపల వరకు మంచిగా వేగుతాయి వాటర్ వేస్తే. అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మంచి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుండెకి కూడా చాలా మంచిది. షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చాట్‌జీపీటీని అడిగితే బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చింది నాకు. సో నేనైతే యాక్చువల్లీ అన్నీ మిక్స్ చేసి పొడి చేసిన కదా. బట్ యాక్చువల్లీ మనం ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకొని వేయించుకొని పొడి చేసుకొని ఆ పొడిని మనం కర్డ్లో కలుపుకొని తినొచ్చు. ఆర్ చపాతీ పిండికి తడుపుకుంటాం కదా, ఆ తడిపేటప్పుడు ఆ చపాతీ పిండిలో తడిపేసుకొని చేసుకోవచ్చు. దోశ బ్యాటర్లో వేసుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు. అండ్ స్మూతీస్లలో వేసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా మనం ఓన్లీ ఆ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు చేస్తున్న పౌడర్ మాత్రం రైస్లో తినొచ్చు అండ్ దోశ పైన వేసుకొని తినొచ్చు, ఇడ్లీ పొడిలాగా తినొచ్చు. సో నేను దానికోసం చేసుకుంటున్నాను. అండ్ నేను కరివేపాకుని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని అవి కొంచెం క్రంచీగా మొత్తం పచ్చిదనం పోయినంత వరకు ఎయిర్ ఫ్రైయర్లో ఒక 5 minutes పెట్టుకొని దాన్ని ఫ్లాక్స్ సీడ్స్లో యాడ్ చేసేసుకున్నాను. నేను అసలు ఆయిలే వేయలేదు. అండ్ ఇక్కడ చూస్తే ఇవి చింతగింజలు. ఈ చింతగింజల్ని మనం మంచిగా వేయించుకొని అండ్ నేను అప్పుడప్పుడు తింటూ ఉంటాయి ఇవి. సో అవి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే. అండ్ ఆ తర్వాత ఇంకా లంచ్కి నేను తోటకూర పప్పు చేసిన. తోటకూర పప్పుతో ఇవాళ మా లంచ్ ఫినిష్ అయిపోయింది. అండ్ అవిసె గింజల్ని మొత్తం అన్నీ స్లోగా మంచిగా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక మిక్సర్ గ్రైండర్లో తీసేసుకొని కొంచెం ఉప్పు అండ్ కొంచెం ఇంగువ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయి ఉండే. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. యాక్చువల్లీ పౌడర్లో ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు.
టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కుదిరితే ట్రై చేయండి. అండ్ ఆరోగ్యంగా ఉండండి. హెల్త్ ఈజ్ వెల్త్. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.